విషయంలో మీరు నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఆయన ట్వీట్ చేసిన విధానం ఏంటి, ఇలాంటి చర్యలను, ఇలాంటి ఉన్మాద చర్యలను ఈ దేశంలో ఎవరు చేసినా భారతీయులంతా ఖండించాల్సిందే. నేను కూడా ఖండిస్తున్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఇది తక్షణమే ఇలాంటివి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక భారతీయులు ఏకమై మేమంతా సమానమన్న ఒక సౌహృద వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తూ న్యాయమూర్తి గారు, గవాయ్ గారు ఆ సందర్భంగా ఆయన వివరించిన ఓర్పు, సహనము చాలా గొప్పది, నేను ప్రశంసిస్తున్నా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఆ క్రమంలో ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు, ఇతర పీడిత వర్గాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, హక్కులకు అన్యాయం జరిగినా, ఆత్మగౌరవ అన్యాయం జరిగినా మేమున్నామని చెప్పేసి ఆత్మగౌరవ ఉద్యమాలు నడిపే ఈ దేశంలో మరో అంబేద్కరిస్టు, అంబేద్కర్ వారసుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు పుణికిపుచ్చుకున్న మందకృష్ణ గారి నాయకత్వంలో మేము ఉన్నామన్న విషయం కూడా మీరు ఒకసారి గుర్తు చేస్తూ ఇప్పుడు దేశం మర్చిపోతుంది. కానీ ఎంఆర్పిఎస్ ఎక్కడ మర్చిపోకుండా ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి, అదేవిధంగా 17 అన్ని దక్షిణ భారతదేశం అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ ఆఫీసుల దగ్గర నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తున్నాం. అదే క్రమంలోనే 22వ తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వేలామంతో మందకృష్ణ గారి నిరసన ర్యాలీ చేయబోతున్నాడు. 23వ తారీఖున అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో అంటే విజయవాడలో వేలామంతో ర్యాలీ, నిరసన ర్యాలీ చేయబోతున్నాము. అదే క్రమంలో 24వ తారీఖున తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వేలామంతో మా దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ మందకృష్ణ గారు చేపట్టబోతున్నారు. 25వ తారీఖున కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో తమ నిరసన ర్యాలీ వేలామంతో మందకృష్ణ గారు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ దళిత వర్గాల ప్రజలు అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిన బాధ్యత మనపై ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయించారు ఢిల్లీలో. అదే క్రమంలోనే దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా భవిష్యత్తు ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని చెప్పేసి మరోసారి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించండి. ప్రకాశం జిల్లా ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ ఉద్యమ శ్రేణులందరికీ పేరు పేరున ఉద్యమాలు తెలుసుకుంటూ